థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠమూడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్ సంతానలేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరెన్నో విషయాలు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు భారతి గారిని అడిగి తెలుసుకుందాము. మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 04023310714 అండ్ 716. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ గ్లాండ్ కనుక మనం చూసినట్లయితే మన బాడీలో మేజర్ ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. మన బాడీలో జరిగే చాలా ఫిజియోలాజికల్ ఫంక్షన్స్కి కానివ్వండి, లేదంటే సైకలాజికల్ ఫంక్షన్స్ కానివ్వండి, దాని యొక్క హార్మోన్స్ అనేవి సెల్ టు సెల్ కూడా కోరిలేట్ చేసుకొని ఫంక్షనింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో ఫ్రంట్ ఆఫ్ ది నెక్ పోర్షన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ బటర్ఫ్లై షేప్డ్ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మన బాడీలో ఉండే ప్రతి సెల్ టు సెల్ ఫంక్షనింగ్ కానివ్వండి, లేదంటే మన మానసిక ఎదుగుదలలో కానివ్వండి, లేదంటే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్లో కానివ్వండి, కంట్రోల్ చేయడానికి దాని యొక్క హార్మోన్స్ అనేవి మనకి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. మనం చూసినట్లయితే ఇది జనరల్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల, లేదంటే తక్కువ అవడం వల్ల హైపర్ థైరాయిడిజం అని, హైపోథైరాయిడిజం అని చాలా ప్రాబ్లమ్స్ మనము పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. జనరల్గా దీని కాజెస్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న డేస్లోని ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మామూలుగా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, లేదంటే ఎక్కువ కొన్ని జాబ్ టెన్షన్స్ వల్ల కానివ్వండి స్ట్రెయిన్ అవ్వడము, లేదా స్లీప్లెస్ నైట్స్ అంటే ఎక్కువ టైం స్లీప్ చేయకుండా వర్క్లోనే కంటిన్యూ అయిపోవడము, అండ్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము, అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వకపోవడము, లేదంటే ఎక్కువగా వెయిట్ అయిపోవడము, లేదంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కాజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ ఇంకా మనం చూసినట్లయితే అయోట్రోజెనిక్ డిసీజెస్ అంటారు. అంటే సర్టెన్ మెడికేషన్స్ అనేవి మనము ప్రొలాంగ్డ్ టైంలో అంటే మానసికంగా ఏదైనా మెంటల్ డిజార్డర్స్ దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న వాటికి మెడికేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు ఇవి కాజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొంతమందిలో మనకి జెనెటిక్ లింక్ ద్వారా అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్స్కి కూడా మనం చూస్తూ ఉంటాము. సో సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేవి కూడా దీనికి చాలా ఫ్యాక్టర్స్గా ఉంటాయి. కొంతమందిలో చూసుకుంటే రేడియేషన్ థెరపీస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. సో వాళ్ళలో కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ థైరాయిడిజం అని, హైపోథైరాయిడిజం అని చాలా కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఫస్ట్ కాల్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి హరిబాబు గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అదే థైరాయిడ్ ఒకప్పుడు గర్భిణీ స్త్రీకి థైరాయిడ్ ఉంటాయి, అప్పుడు దాన్ని సొల్యూషన్ ఎట్లా మేడం? అది ఓకే ఓకే చెక్ చేస్తారు కదా? ఓకే అండి. జనరల్గా మనం చూసినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్లోని థైరాయిడ్ కంప్లైంట్స్ కానీ, బీపీ కంప్లైంట్స్ కానీ, లేదంటే డయాబెటిక్ కంప్లైంట్స్ కానీ మనం ఓన్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రమే కొంతమందిలో ఇలాంటి ప్రాబ్లం అనేది రైజ్ అవ్వడం చూస్తుంటాము. సో ఇలా థైరాయిడ్ కంప్లైంట్స్తో కనుక బాధపడుతూ ఉంటే వాళ్ళలో సమ్ సార్ట్ ఆఫ్ ఫిట్స్, ఏదైనా ఫిట్స్ లాంటివి రావడము, లేదంటే మిస్క్యారేజెస్, అబార్షన్స్ అయిపోవడం కానివ్వండి, లేదంటే ప్రీమెచ్యూర్గా డెలివరీ, ప్రీటర్మ్ డెలివరీ అంటే కంప్లీట్ అవ్వకుండా ముందే డెలివరీ అయిపోవడం కానివ్వండి. అలాగే మనం కనుక కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఒకవేళ స్టిల్ బర్త్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ బాబు యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ డిఫెక్ట్స్ అనేవి వాళ్ళలో క్యారీ ఆన్ అయిపోవడం జరుగుతుంది. సో మనం ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొంతమందిలో ఏంటి అంటే థైరాయిడ్ కాంప్లికేషన్స్ కానివ్వండి, జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవన్నీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లెవెల్స్కి అనేవి వస్తుంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూడడం జరుగుతుంది. థైరాయిడ్కి హైపర్ థైరాయిడ్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు? హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ అని 2 టైప్స్ ఆఫ్ చూస్తూ ఉంటాము. సో హైపర్ థైరాయిడ్లో కామన్గా మనం చూస్తున్నట్లయితే ఫీమేల్స్లోనే ఎక్కువ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, లేదంటే హెయిర్ ఫాల్ కానివ్వండి అలా చూస్తుంటాము. అదేవిధంగా హైపోలో చూస్తే వెయిట్ గెయిన్ అవ్వడము, అలాగే హైపర్లో అయితే వెయిట్ లాస్ అవ్వడము అలా చూస్తూ ఉంటాము. అండ్ ఎక్కువగా ఇది ఇన్ఫర్టిలిటీకి కూడా మనకి దారి తీస్తూ ఉంటుంది అనమాట. మానసికంగా ఒత్తిడి అవ్వడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, అండ్ ఇరిటేషన్గా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండడము,
తర్వాత హైపర్లో కనుక చూసినట్లయితే వాళ్ళల్లోని హీట్ని టాలరేట్ చేయలేరు. అదే హైపోలో అయితే కోల్డ్ని టాలరేట్ చేయలేరు అనమాట, చల్లదనాన్ని తట్టుకోలేరు. అండ్ వెయిట్ అనేది వేరీ అవడము, ఇలా చాలా టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి బేసిక్గా హైపోలో అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. ఆ హషిమోటోస్ థైరాయిడిటిస్ కానివ్వండి, హైపర్లో గ్రేవ్స్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కానివ్వండి, హైపర్లో అయితే అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ ఎక్కువైపోవడం వల్ల కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం అంటే థైరాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, మామూలుగా మనం చెప్పాలి అంటే హైపర్లో అనుకోండి ఎక్కువగా రేట్ అనేది, మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువైపోవడం జరుగుతుంది. సో ఎక్కువగా కార్డియాక్ రేట్స్ ఎక్కువైపోవడము, అంటే లేదంటే రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ అనేది జరగడము, లేదంటే ఫాస్ట్గా అయిపోవడము, బీపీ ఎక్కువగా ఉండడము, లేదంటే పల్స్ ఎక్కువగా ఉండడము, అండ్ మోషన్స్ సంబంధించిన సమస్యలను చూడడము, అండ్ ఎగ్జాప్థాల్మోసిస్ కండిషన్ని చూడడము. సో ఇలాగా స్ట్రెస్కి ఎక్కువ గురైపోవడం వల్ల నిద్ర లేకపోవడము, అండ్ మూడ్ స్వింగ్స్ ఉండడము, తర్వాత ఎక్కువ నర్వస్గా ఫీల్ అవుతారనమాట, అలాంటి ప్రాబ్లమ్స్. అండ్ రెస్ట్లెస్నెస్, సరిగ్గా రెస్ట్ తీసుకోకపోరు, అండ్ ఇంకా నిద్ర పట్టదు, కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా చేయలేరు, ఎటువంటి వర్క్లోనైనా కూడా చేయలేకపోవడము. ఇటువంటి సమస్యలు, హెయిర్ ఎక్కువగా ఊడిపోవడం, చాలామంది కంప్లైంట్స్ చేస్తుంటారు హెయిర్ ఊడిపోతుంది అని చెప్పి, వెయిట్ గెయిన్ అవుతున్నామని చెప్పి. ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట సిమ్టమ్స్, జనరల్గా థైరాయిడ్ సిమ్టమ్స్. కాలర్ ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి రమాదేవి గారు కాల్ చేశారు. మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారితో. మా సమస్య అంటే కాళ్ళు తిప్పులు మేడం గారు కాళ్ళు కొంటే ఉంటుంది. ఫస్ట్ 100,000 అండి, తగ్గి 50,000 ఉంది. కాళ్ళు తీర్చగా నీరసం ఉంటుందండి, మగతగా ఉంటుంది. ఓకే ఓకే అమ్మా, జనరల్గా మనం చూసినట్లయితే ఇవి అన్నీ కూడా మనకి థైరాయిడ్ కాంప్లికేషన్స్లోకి రావడం జరుగుతుంది. థైరాయిడ్ ఎక్కువైపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేయడం వల్ల, సో వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువైపోవడము, సో దానివల్ల కాంప్లికేషన్స్లో మనకి డయాబెటీస్ డెవలప్ అవ్వడము, లేదంటే కాళ్ళు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావడము, అది జరుగుతుంది అనమాట. సో మనము థైరాయిడ్ హార్మోన్స్ అనేది మెడిసిన్ తీసుకుంటున్నానని చెప్తున్నారు కదా, సో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు నిదానంగా ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిపోతాయమ్మ. ఫస్ట్ ఒకసారి దానికి ట్రీట్మెంట్ సరిగ్గా పాటిస్తే కనుక మనకి దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు, కేరళ నుంచి తేజ గారు కాల్ చేశారు. తేజ గారు చెప్పండి. డాక్టర్, ఐ హావ్ కాల్డ్ ఫ్రమ్ కేరళ. గుడ్ ఈవినింగ్ డాక్టర్. I have mental disorder, that is schizophrenia. Is schizophrenia is cure in lifetime? సారీ, జనరల్గా మనం చూసినట్లయితే థైరాయిడ్ కంప్లైంట్స్లో ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మేబీ ఆ పేషెంట్ చెప్పేది కూడా ఇన్సోమ్నియా, అండ్ స్లీప్ లేకపోవడం అనమాట, నిద్రలేమి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనమాట, ఏ వర్క్లోని కాన్సన్ట్రేషన్ చేయలేరు, బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది, నర్వస్గా ఫీల్ అవుతారు, అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఒక మినిట్లో హ్యాపీగా ఉండడం, ఒక మినిట్లో వెంటనే డిప్రెస్ అయిపోవడం కానివ్వండి, లేదంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ విషయంలోనైనా కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఉండడము, ఇటువంటి సమస్యలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. యాంగ్జైటీ, అండ్ సమ్ టైమ్స్ కొంతమంది పేషెంట్స్ డిప్రెషన్కి కూడా గురి అవుతూ ఉంటారు, అండ్ ఇంకొంతమంది వెయిట్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించి డిప్రెస్ అవుతూ ఉంటారు అనమాట, ఆల్టరేషన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ వలన. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు, అనంతపురం నుంచి రమేష్ గారు కాల్ చేశారు. మీ సమస్య అంటే చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం, మా భార్యకు ఒక 4-5 years నుంచి థైరాయిడ్ అవుతుంది మేడం. ఓకే అండి. ఆ థైరాయిడ్ కి సంబంధించి రకరకాల టెస్టింగ్ లో ఇవన్నీ చేసేసి ఇప్పుడు 88 అది మెడిసిన్ వాడు మేడం. 88 లెవెల్ ఉందండి. థైరాక్స్ 88 మేడం. ఓకే. దాంతో ఈ మధ్య కాలంలో ఒక 1-2-3 months బ్యాక్ ఇది షుగర్ గానే వచ్చింది మేడం. థైరాయిడ్ ఉంటే షుగర్ కంపల్సరీ ఉంటుందా, లేకపోతే అది దేని వల్ల వచ్చింది అనేది అర్థం కాలేదు మేడం. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళ మదర్ కి అయితే షుగర్ ఉన్నది కానీ, బట్ ఇంత చిన్న ఏజ్ లో 34 years లోనే షుగర్ రావడం అనేది, బాగా హార్డ్ వర్క్ చేసి బాగా హెల్త్ టిప్స్ అన్ని పాటించే మనిషికి ఇట్లా వచ్చిందంటే కొంచెం ఇదిగా ఉంది మేడం. అది ఒకటి. నెక్స్ట్ థైరాయిడ్ కి సంబంధించి ఇంకా ఏమైనా ప్రికాషన్స్, ఏమన్నా తినకూడనివి తినాల్సినవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే దాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది కొంచెం తెలియజేయండి మేడం. ఓకే అండి.
జనరల్గా మనం చూసినట్లయితే ఇందులో థైరాయిడ్ లెవెల్స్ అనేవి టీఎస్హెచ్ ఎక్కువ కనుక ఉంటే మనం హైపో కింద, టీఎస్హెచ్ అనేది తక్కువగా ఉంటే హైపర్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందాక వీళ్ళు చెప్పినట్టు టీఎస్హెచ్ అనేది ఎబోవ్ ఉంది, సో కాబట్టి ఇది హైపోథైరాయిడ్లోకి వస్తుంది. వెయిట్ గెయిన్ అయిపోవడము అండ్ డయాబెటీస్కి దీనికి ప్రొలాంగ్డ్ లెవెల్స్లోని మెడికేషన్స్ తీసుకున్నప్పుడు లేదా ప్రొలాంగ్డ్గా ఏదైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్నప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అయిపోవడం వలన కూడా అండ్ దట్టు ఆమెకి జెనెటికల్ లింక్లో ఉంది డయాబెటీస్, సో కాబట్టి అది అలాగా కంటిన్యూ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆమెకి జెనెటికల్ లింక్ ఉంది అండ్ కాంప్లికేషన్స్ అనేవి థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అండ్ 4-5 years నుంచి వాడుతూ ఉన్నారు కాబట్టి కూడా అలా కూడా కాంప్లికేషన్స్లో మనకి ఛాన్స్ ఉందన్నమాట డయాబెటీస్ రావడానికి కూడా. అండ్ మనం ప్రికాషన్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఏదైనా జంక్ ఫుడ్స్ కానివ్వండి అలాంటివి అవాయిడ్ చేయడము అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవడము, అంటే ఆకుకూరలు కానివ్వండి లేదంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా తీసుకోవడము అండ్ సన్కి ఎక్స్పోజర్ అవ్వడము కరెక్ట్గా. తర్వాత వచ్చేసరికి మనకి జనరల్గా చెప్తారు థైరాయిడ్ మెడిసిన్ అనేది ఎర్లీగా ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి అని చెప్పి, బికాజ్ అదేంటి అంటే హార్మోన్స్ అబ్జర్వేషన్ అనేది సరిగ్గా జరగదు, అందుకని ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే అది బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసి మనకి ఫుడ్ వండుతారు కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఏదైనా ఫైబర్ ఫుడ్ కూడా ఇన్ సమ్ పేషెంట్స్ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి, సో అటువంటివి కూడా కొంచెం అవాయిడ్ చేయడము, లేదంటే మెడిసిన్ వేసుకునే ముందు కానీ మెడిసిన్ వేసుకున్న తర్వాత కానీ కొంచెం సేపు వెయిట్ చేసి ఫైబర్ ఫుడ్ తీసుకోవడము అండ్ వాటర్ని ఎక్కువగా తీసుకోవడము అండ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. డాక్టర్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ అయితే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. మార్గంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు మార్గం. డాక్టర్, ఇందాక మీరు చెప్పినట్లు అంటే థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ పరగడుపునే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, అంటే ఇది లైఫ్ లాంగ్ ఇలాగే మెడిసిన్ యూజ్ చేయాలంటారా? ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే ఇది ఎంటీ స్టమక్ మీద వేసుకుంటే అబ్జార్ప్షన్ బాగుంటుందని వేసుకోమని చెప్తారు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఇది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ అనమాట మన బాడీలో. సో ఇలాంటివి ఆల్టర్ అయిపోతున్నాయి అంటే మన బాడీలో చాలా చేంజెస్ ఫిజియోలాజికల్గా లేదంటే మానసికంగా చాలా చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇలా హెయిర్ ఫాల్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి ఇలాగా. బట్ మనం ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ తీసుకుంటామో దానివల్ల ఏమవుతుందంటే మనం ఆర్టిఫిషియల్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ న్యాచురల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్ని హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం నార్మలైజ్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ లెవెల్స్లోనే హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీ కెన్ అవాయిడ్, అంటే ఫస్ట్ బేసిక్గా మనం దాని మీద కొంచెం డిపెండ్ అయినప్పుడు ఫస్ట్ దాన్ని నిదానంగా కంట్రోల్ చేసుకుంటూ నార్మలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. కాల్ ఉన్నారు, వెస్ట్ గోదావరి నుంచి సోమేశ్వరరావు గారు కాల్ చేశారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హార్ట్ కంప్లైంట్ ఉంది మేడం. ఓకే అండి. షుగర్ ఉంది మేడం, థైరాయిడ్ కూడా ఉంది. ఓకే అండి. నిద్ర పట్టట్లేదు మేడం. ఓకే అండి. అయిపోవాలని తెలియట్లేదు మేడం. థైరాయిడ్ వెయిట్ ఎక్కువ ఉన్నారా అండి? వెయిట్ ఏమన్నా? వెయిట్ 60 అబవ్ ఉన్నారు మేడం. ఓకే, ఈ మధ్య ఏమైనా టెస్టింగ్ చేయించుకున్నారా? లేదు మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 48 ఉంటుంది మేడం. ఓకే అండి. జనరల్గా మనం చూసినట్లయితే మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ద మేల్ పేషెంట్లో మనం హైపర్ థైరాయిడిజం చూస్తూ ఉంటాం అనమాట. హైపో కన్నా హైపర్ కంప్లైంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళలో ఏమవుతుంది అంటే కాంప్లికేషన్స్ అనేవి మరీ అంత ఎక్కువగా ఉండవు, బట్ ఉంటుంది. ఒకవేళ కనుక థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం కనుక జరిగితే మనం కాంప్లికేషన్స్లో ఆర్థరైటిస్ చూస్తాము, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ చూస్తాము అండ్ డయాబెటీస్ కంప్లైంట్స్ కూడా చూస్తామన్నమాట. ఒకసారి దీనికి సంబంధించిన టెస్ట్ కనుక మీరు చేస్తే అది మనకి కన్ఫర్మ్ అవుతుంది, అది హైపర్ ఉంటుందా హైపో ఉంటుందా అనేది. సో ఇది మనం ఎర్లీగా టెస్టింగ్ చేయించుకోవడం వల్ల ఒకసారి మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ హోమియోపతి డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని కలవండి, దీనికి ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. డాక్టర్ కాల్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి దేవి గారు కాల్ చేశారు, మీ సమస్య చెప్పండి డాక్టర్తో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు థైరాయిడ్ 3 years నుంచి ఉంది మేడం. ఓకే అమ్మా. ఫస్ట్ కొంచెం బాగా సన్నంగా అయిపోయి కళ్ళు అవి బయటకు వచ్చేసినాయి మేడం. ఓకే అండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మేడం. అప్పుడు మోషన్స్ అవన్నీ అయిపోయాయి మేడం. ఓకే అండి. మెడిసిన్స్ వాడుతుండగానే మళ్ళీ లావుగా అయిపోవడం మొదలుపెట్టి కాళ్ళు చేతులు నొప్పులు అవన్నీ వచ్చేసినాయి మేడం. ఓకే అండి. ఇప్పుడు మొత్తానికి మెడిసిన్ ఆఫ్ చేయించేసారు మేడం.
ఓకే డాక్టర్ ఏ మెడిసిన్ వాడట్లేదు మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అమ్మా? కానీ కళ్ళు మాత్రం అలాగే ఉండిపోయినాయి మేడం, అలా బయటకు వచ్చే ఉండిపోయినాయి మేడం. ఓకే ఓకే అమ్మా. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 36 మేడం. ఓకే. మీ ఫ్యామిలీలో ఇంతకు ముందు ఎవరికైనా ఉందా ఈ కంప్లైంట్? మా ఫ్యామిలీలో మా రిలేషన్స్ కజిన్ సిస్టర్స్ వాళ్ళకి ఉంది మేడం. ఓకే మేనత్తలకి అది ఉంది మేడం. ఓకే ఓకే అమ్మా. జనరల్గా మనం చూసినట్లయితే కొంతమంది పేషెంట్స్లోని హైపర్ థైరాయిడిజం నుంచి హైపోథైరాయిడిజంకి కానీ హైపో నుంచి హైపర్కి కానీ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో సన్నగా ఉంటారు, లేదంటే తర్వాత మెడికేషన్స్ వాడడం వల్ల మళ్ళీ అది కంట్రోల్ లెవెల్లోకి వచ్చి కానీ ఏదంటే ఎక్కువైపోయి హైపోలోకి ట్రావెల్ అవ్వడం, లేదా హైపో నుంచి హైపర్కి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఆల్టరేషన్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రావడం వల్ల ఫిజియోలాజికల్గా జరగాల్సిన ఫంక్షన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. తద్వారా మనం కాంప్లికేషన్స్లో ఈ ఆర్థరైటిస్, మీరు చెప్పిన కాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని మనం కరెక్టిఫై చేయొచ్చు ఒకసారి కనుక కాజ్ ఏదైనా ఇంతకుముందు లాంగ్ టర్మ్లో ఏదైనా అయోట్రోజెనిక్ డిసీజెస్ అంటే ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా, మానసికంగా సంబంధించిన ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారా, ఫ్యామిలీలో ఉందా, అలాంటివి తెలుసుకున్నప్పుడు మనకి వీటిని రెక్టిఫై చేయొచ్చు. ఒక్కసారి దీనికోసం సంబంధించిన రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి అమ్మా, మీకు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. కాలర్ ఉన్నారు, నెల్లూరు నుంచి మాలిని గారు కాల్ చేశారు. మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మేడం, ఈ మధ్య మా పాపకి మీ పాపకి నిన్న హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ రిపోర్ట్ ఇచ్చారు మేడం. ఓకే అమ్మా. 14.2 అమ్మాయికి ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతున్నాయి మేడం. ఓకే అమ్మా. పాప వయసు ఎంత ఉంటుందమ్మా? 16 years మేడం. ఓకే ఓకే. మెన్సెస్ రెగ్యులారిటీ అనేది కరెక్ట్గానే ఉందమ్మా? అది రావట్లేదని వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేయించారు మేడం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మొదటిది అవ్వలేదమ్మా? అవింది మేడం. మేడం టాబ్లెట్స్ ఇచ్చింది. ఓకే వచ్చింది. ఓకే ఓకే అండి. జనరల్గా మనం చూసినట్లయితే కొంతమంది ఇది ఏజ్ బట్టి కూడా దాని లక్షణాలు అనేవి మారిపోతూ ఉంటాయి. ఒకవేళ 13-14 yearsలో అయితే వాళ్ళకి ఫస్ట్ జరగాల్సిన మెనార్కి అంటే మెన్స్ట్రుయేషన్ కూడా జరగదన్నమాట. ఒకవేళ కనుక 16-17 టీనేజర్స్లో అయితే హెవీగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పెయిన్ఫుల్గా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే ఇర్రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మీ పాపకున్నది హైపోథైరాయిడిజం అమ్మ. TSH ఎక్కువగా ఉందన్నారు, 14.6 అన్నారు. సో హైపోథైరాయిడిజం ఉంటుందన్నమాట. ఇందులో ఎక్కువగా హెయిర్ ఊడిపోవడము, తర్వాత ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడము, ఆ తర్వాత పఫీనెస్ రావడము, లేదంటే మజిల్ వీక్నెస్ అయిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. వీటిని ఇప్పుడే కంట్రోల్ చేసుకుంటూ టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడుతూ ఉంటే మనం దీన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఒకసారి ఆ రిపోర్ట్స్ అవి తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని కలవండి అమ్మ, మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి మమత గారు కాల్ చేశారు. మీ సమస్య చెప్పండి. మేడం, నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అమ్మా. 3 సార్లు ఇట్లా అబార్షన్ అయింది. ఓకే అమ్మా. దాని గురించి అని కాదు. ఓకే. మీ ఇంతకు ముందు ఏమైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అమ్మా థైరాయిడ్ ప్రాబ్లమా? ఎవరికి లేదు మేడం. ఓకే. మీ వయసు ఎంతమ్మా? 25. ఓకే. జనరల్గా మనం చూసినట్లయితే ఇందాక అనుకున్నట్టు థైరాయిడ్ అనేది కొంతమందిలోని ఉన్నప్పుడు అది కనుక మనం సరిగ్గా కంట్రోల్లో లెవెల్స్లోనే పెట్టుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అన్ని టెస్ట్లు ఒకసారి చేయడం జరుగుతుంది. అవి కంట్రోల్ చేసుకోకపోతే కనుక ఇలా అబోషన్స్ అనేవి రావడము, లేదంటే స్టిల్ బర్త్స్, లేదంటే బాబు చనిపోవడము, అలాగా వదిలేస్తే ఒకవేళ బాబు పుట్టిన తర్వాత కూడా వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ కానీ, అంటే బేసిక్గా మెంటల్ సిమ్టమ్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉండడం, లేదంటే వాళ్ళకి రావాల్సిన మైల్ స్టోన్స్ అనమాట, అంటే నడవడము, లేదంటే పాకడము, లేదంటే పళ్ళు రావడం, ఇవన్నీ లేట్ అయిపోతుంది. వాళ్ళు ఫిజియోలాజికల్గా అండ్ సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. వాటిని ఖచ్చితంగా మనము కరెక్టిఫై చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో అన్నీ ఖచ్చితంగా ఒకసారి టెస్టులు చేయించుకున్నప్పుడు అవన్నీ నార్మల్ రేంజెస్లోనే ఉండడానికి చూసుకుంటే తర్వాత మీకు అనేది హెల్తీగానే డెలివరీ అనేది జరుగుతుంది. ఒక డాక్టర్, ఎవరిలో ఎక్కువగా థైరాయిడ్ కాంప్లికేషన్స్ అనేవి మనం చూస్తుంటాం, మెయిల్ ఆర్ ఫీమేల్? ఓకే. జనరల్గా మనం చూసినట్లయితే ఎక్కువగా థైరాయిడ్ కంప్లైంట్స్ అని కంపేర్డ్ టు మేల్, ఫీమేల్లో ఎక్కువగా చూస్తుంటాము. బికాస్ ఫీమేల్లో ఎందుకు అంటే
ఫీమేల్లో బోత్ సైకలాజికల్గా కానివ్వండి, ఫిజియోలాజికల్గా కానివ్వండి, స్ట్రెస్ అండ్ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే హోంవర్క్ వల్ల కానివ్వండి, వాళ్ళలో ఎక్కువగా కంపేర్ టు మెన్ ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా ఫీమేల్లో చూడడం జరుగుతుంది అనమాట. అండ్ ప్రాపర్గా డైట్ తీసుకునే విషయంలో కానీ, సన్కి ఎక్స్పోజ్ అయ్యే విషయాల్లో కానీ వీళ్ళకి అంత టైం కానివ్వండి, లేదంటే కొంతమంది బయటకు వెళ్ళరు ఇట్లా కానీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫీమేల్లోనే ఈ కంప్లైంట్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళలో ఎక్కువ చూడొచ్చా, లేదంటే కాని వాళ్ళలో మనం ఈ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుంది అట్లా? జనరల్గా మనం చూసినట్లయితే దీని యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనం చైల్డ్హుడ్లో చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు మెన్స్ట్రుయేషన్ కంప్లైంట్స్, అసలు మెన్సెస్ అవ్వకపోవడం ఒక్కసారి కూడా, అండ్ తర్వాత టీనేజర్స్లో అయితే పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ఫుల్గా రావడము, లేదంటే ఇర్రెగ్యులర్గా ప్రతి మంత్ అటెండ్ అవ్వాల్సినటువంటి మెన్స్ట్రుయేషన్ అనేది జరగకపోవడము అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత అదే మ్యారేజ్ అయిన వాళ్ళలో అయితే సంతానలేమి సమస్యకు ఇది చాలా ప్రాబ్లం ఎక్కువ కాజ్ అవుతుంది. బికాజ్ యానోవులేషన్ అంటాము, మంత్లీ జరగాల్సినటువంటి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వలన ఇందులో మనం ఎక్కువగా వాళ్ళు అటువంటి సమస్య చూసి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులేషన్స్ అనేవి వారిలో చూస్తాము. అదే కనుక ప్రెగ్నెన్సీలో చూస్తే మిస్క్యారేజెస్, అబార్షన్స్, లేదంటే ఇంకేమైనా కాంప్లికేషన్స్లో ముందే మెంటల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బేబీ అలా డెవలప్ అవడము, తర్వాత మెనోపాజ్ అంటే 55 ఇయర్స్ తర్వాత కానీ, కొంతమందికి 45 ఇయర్స్ తర్వాత కానీ మెన్స్ట్రుయేషన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత హాట్ ఫ్లాషెస్ అలాంటివి ఫీల్ అవ్వడం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే, హైదరాబాద్ నుంచి వంగ గారు కాల్ చేశారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి. మేడం హలో మేడం. చెప్పండి అమ్మా. థైరాయిడ్ ఉంది మేడం, పాప పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే అండి. మంత్లీ పీరియడ్స్ కరెక్ట్ గా అవుతుంది కానీ బ్లీడింగ్ అవ్వట్లేదు మేడం. అసలు నిద్ర పట్టట్లేదు. మంత్లీ కరెక్ట్ గా వస్తుంది కానీ బ్లీడింగ్ అసలు కొంచెం కూడా అవ్వట్లేదు మేడం. ఓకే అమ్మా. జనరల్గా మనం చూసినట్లయితే కొంతమందిలో జెస్టేషనల్ థైరాయిడ్ చూస్తామన్నమాట. థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి ఓన్లీ ఆ టైం వరకే కంటిన్యూగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనం వారిలో చూడడం జరగదు, తర్వాత నార్మల్ రేంజెస్లోకి వస్తాయి. ఒకవేళ జెస్టేషనల్లో వచ్చి లేదా ఫ్యామిలీలో కనుక అటువంటి ఛాన్స్ ఆఫ్ థైరాయిడ్ ఉంటే కనుక వాళ్ళలో క్యారీ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మామూలుగా ఏంటంటే దీనివల్ల థైరాయిడ్ కంప్లైంట్స్లో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ నార్మల్ రేంజ్లోకి వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకుంటే మెన్సెస్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. మెడిసిన్ ఆపేయచ్చా లేదా కంటిన్యూ చేయొచ్చా అనేది అది చెక్ చేయించుకోకుండా మనం ఒకవేళ మెడిసిన్స్ వాడకపోతే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అయిపోతాయి కాబట్టి మెన్సెస్ అనేది సరిగా రాకపోవడము, లేదంటే ఓవలేషన్ ప్రాబ్లమ్స్ అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా ఓవలేషన్ ప్రాబ్లమ్స్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. డాక్టర్, థైరాయిడ్ టెస్ట్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎప్పుడు చేయించుకోవాలి అసలు? ఓకే, థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి మనం ఎక్కువగా ఎవరిలో చూడాలంటే ఎవరెవరు చేయించుకోవాలంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి అనమాట. కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ కానివ్వండి, బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ వాడకపోయినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వరు. సో అటువంటి వారిలోని ఇలాంటి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 1 time కూడా మెనార్కి అంటే మెన్స్ట్రుయేషన్ అటెండ్ అవ్వని వాళ్ళు చేయించుకుంటే ఇది ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి వారిలో మనం వీటిని ఎక్కువగా చేయించుకోవాలి. ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చేయించుకోవాలి. ఓకే, డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఓకే, జనరల్గా చూసినట్లయితే డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ హోమియో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ అంటే వారి యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేదంటే మానసికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, లేదంటే ఇటువంటి ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకు ముందు ఏమైనా ఉందా, లేదంటే ఏదైనా అయాట్రోజెనిక్ డిజీజ్ ప్రొలాంగ్డ్గా ఏదైనా మెడికేషన్ వాడడం వల్ల వస్తుందా అనే విషయాలని కేస్ హిస్టరీ అంటారనమాట. సో అటువంటివి మనం కేస్ హిస్టరీ కంప్లీట్గా తీసుకుంటాం కాబట్టి కాజ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో దానివల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట కరెక్టిఫై చేయడానికి. సో దీనివల్ల డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో మనకి దీని ద్వారా చాలామంది హోమియో మెడిసిన్ వాడడం వల్ల ఫలితాలు పొందిన వారు చాలామంది ఉన్నారనమాట. డాక్టర్, హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్ట్ పెరగాలంటే అంటే మెడిసిన్ ఏమైనా ఉందంటారా? అసలు ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏంటి అంటే మన బాడీలో ఉండే రోగనిరోధక శక్తి అనేది కొంతమందికి వీక్గా ఉంటుంది, కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటుంది, కొంతమంది ఈజీగా కోల్డ్కి ఇన్ఫెక్ట్ అవ్వడం ఇలా చూస్తూ ఉంటాం అనమాట. మరి కొందరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ బాడీ నేచర్. సో అటువంటి వాళ్ళలో ఇటువంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్నెస్ అనేవి బాడీకి యాడ్ చేయడం వల్ల వాళ్ళ రోగనిరోధక శక్తిని మనం బయట నుంచి ఈ
న్యాచురల్ సప్లిమెంట్స్ ద్వారా మనం వాళ్ళకి బూస్టప్ చేస్తాం. సో దాని ద్వారా వాళ్ళు ఎటువంటి ఇన్ఫెక్షన్స్కైనా కానివ్వండి, వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డిసీజెస్కి కానీ ఎఫెక్ట్ అవ్వకుండా మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఓకే, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? థైరాయిడ్ వచ్చిన వారికి సంబంధించినంత వరకు ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే ప్రాపర్ డైట్ తీసుకొని కంట్రోల్ చేసుకోవడము, ఓవర్ వెయిట్ ఉంటే ప్రాపర్ ఎక్సర్సైజెస్ పాటించడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా ఉంటే స్లీప్లెస్నెస్ కానివ్వండి, స్ట్రెస్ని కానీ అవాయిడ్ చేయడము, తర్వాత ప్రాపర్ డైట్ తీసుకోవడము, వెజిటేబుల్స్ అవి, ఫ్రూట్స్ అవి ఇలాంటివి తీసుకోవడము, తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడము, సైకలాజికల్గా బ్యాలెన్సింగ్గా ఉంటూ మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, పాజిటివ్ హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాటి మార్గం. నమస్తే.